శుభోదయం ప్రియ దేవుని సంగమా. మన జీవితంలో దేవుడు మరి ఒక ఆదివారం ఇచ్చి ఆయన నామమును ఆరాధించుటకు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాము. ఈ విపత్కర సమయంలో కూడా మనందరము ఆరోగ్యంగా క్షేమంగా మీరందరూ ఉన్నారని భావిస్తున్నాము. ప్రభు సన్నిధిలో అందరం భయముతోనూ వణుకుతోనూ ఆయన సన్నిధిలో పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించుటకు మనం కూడి ఉందాము. పరిశుద్ధ గ్రంథము నుండి ఒక లేఖనం చదువుకొని దేవుని ఆరాధించుకుందాం. 34వ కీర్తన 8-9 వచనాలను చదువుకుందాం. కీర్తనలు 34:8-9. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీయు కొదువలేదు. లేఖనము ఏమని సెలవిస్తుంది అంటే, కీర్తనకారుడైనటువంటి దావీదు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి అని చెప్తున్నాడు. రుచి చూచి తెలుసుకున్నటువంటి నరుడు, ఆయనను ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు అని పలుకుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం ధన్యకరమైనటువంటి జీవితాల్లో ఉండాలంటే యేసుక్రీస్తు ఎవరో ఏంటో, ఆయన మనకు ఏ విధంగా ఉంటున్నాడో తెలుసుకోవాలనంటే ఆయన రుచి చూచి తెలుసుకోవాలి. అందుకే పేతురు కూడా అంటున్నాడు, ప్రభువు దయాళుడని రుచి చూచి తెలుసుకొని అంటున్నాడు. సో రుచి చూడకుండా ఆయన యొక్క గుణగణాలను ఎరుగుట అసాధ్యము. కాబట్టి మనం ఆయనను రుచి చూచి తెలుసుకుందాము. నీవు ఊరికనే ఆరాధిస్తే అది కేవలం నీ పెదవుల ఆరాధన అవుతుంది తప్ప నీ ఆత్మపూర్వకమైనటువంటి ఆరాధన కాదు. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు రుచి చూచి తెలుసుకుంటావో, ఆయన దయను రుచి చూస్తావో, ఆయన ప్రేమను, ఆయన కనికరమును, ఆయన వాత్సల్యతను ఎప్పుడైతే నువ్వు రుచి చూస్తావో అప్పుడే నువ్వు ఆయనను మనసారా, నీ హృదయమారా ఆయనను ఆరాధించగలుగుతావు. ఈ దినమున నీ జీవితంలో జరిగినటువంటి, దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి ఈవిని బట్టి, ఆయన నీకు చేసిన ప్రతి మేలును బట్టి ఒకసారి ఆయనను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన కనికరమును జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన జీవితాలు చేసిన ప్రతి ఉపకారమును జ్ఞాపకం చేసుకొని ప్రభువును రుచి చూచి తెలుసుకున్న ప్రకారము ఆయనను ఆరాధించుదాం. మహిమ ఘనతకు అర్హుడవు అనే గీతమెత్తి ప్రభువును ఆరాధించుదాం. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. జీవితాల్లో యెహోవా ఈరేగా ఉన్న దేవుని హృదయమారా ఆరాధించుదాం.
ఆయన మనకు అనుగ్రహించిన ఈవులను, మనకు సమకూర్చిన అవసరములను బట్టి ఆరాధించుదాం. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా వ్యాధులను తొలగించినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అవును సంగమా, దేవుడు మన జీవితాల్లో యెహోవా రాఫాగా ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను స్వస్థపరిచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో మనల్ని నింపి ఉన్నాడు. ఆయన మన జీవితంలో యెహోవా ఈరేగా ఉంటున్నాడు. ఆయన మనకు సమస్తమును సమకూరుస్తూ మన ప్రతి అవసరతను దేవుని యొక్క మహిమైశ్వర్యంలో తీరుస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. అదేవిధంగా దేవుడు మనకు యెహోవా రోహిగా ఉంటున్నాడు. ఆయన మనకు కాపరిగా ఉంటున్నాడు. ఆయన మనకు యెహోవా సిద్కేనై ఉన్నాడు, మన నీతి అయి ఉన్నాడు. ఆయన మనకు యెహోవా నిస్సి, ఆయన మన జయధ్వజమై ఉన్నాడు. ఆయన యెహోవా మెక్కదీస్, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అటువంటి గొప్ప దేవుడిని, అత్యున్నతమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కనుక ఆయనను ఆరాధించ బదులమై ఉన్నాము. ఆయనను కొలుచుటకు, ఆయనను ఆరాధించుటకు నీవు నీ పూర్ణ హృదయంతో ఆయన యొద్దకు రమ్ము. ఆయన మనకు రాజుగా ఉంటున్నాడు. అయ్యా నీవే నాకు కావాలి, నీవే నా రాజువు అంటూ ప్రభువును కొనియాడుదాం. నిన్నే నే కొలుతున్నయ్యా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. నిన్నే ప్రేమింతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నే కొలుతునయ్యా,
కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అండ నీవైతివయ్యా కొండ నీవే యేసయ్యా అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 మరణ ఛాయలు మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలు మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరచునయ్యా నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరచునయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 అవును ప్రభువా నిన్నే నేను కొలుచుకుంటాను తండ్రి నీవే నాకు రాజు ప్రభువా అయ్యా గాఢాంధకారపు లోయలో సంచరించినప్పటికీ నీ ప్రభువా తండ్రి నాయన నీవు నాకు తోడుగా ఉన్నటువంటి దేవుడవు ప్రభువా మరణ ఛాయలో నరకపు పొలిమేరలో నాశనమునకు పాత్రుడమైన నాకు ప్రభువా దొరికిన నీ ప్రేమ నలిగిన నా బ్రతుకును బాగు చేసినటువంటి నీ ప్రేమ నాకు చాలు తండ్రి అవును ప్రభువా నీవుంటే నాకు చాలు ప్రభువా అయ్యా నిన్ను స్తుతించుట నిన్ను రాజుగా కొలుచుకొనుట నా భాగ్యము ప్రభువా ఇక జీవించేదా నీ కొరకే తండ్రి ఈ మట్టిలో కలిసిపోవు వరకు ప్రభువా ఈ ఊపిరి విడిచిపోవు వరకు తండ్రి నాయన అయ్యా నీతో పాటు మహిమలో చేరు వరకు నిన్నే ప్రేమిస్తాను ప్రభువా నిన్నే ఆరాధిస్తాను తండ్రి నిన్నే సేవిస్తాను ప్రభువా నీ కొరకే జీవిస్తాను తండ్రి ప్రేమించదే యేసురాజా పాట పాడుతూ దేవుని మహిమపరచుదాం యేసురాజా
రాజా నిన్నే ప్రేమించేదా 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 ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రాణమున్నంత వరకు నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. అవును ప్రభువా, విశ్వాస విడిచిపెట్టేంత వరకు నా జీవితంలో నిన్నే ప్రేమిస్తాను తండ్రి. ఆరాధించేదా యేసు రాజా, ఆరాధించేద యేసు రాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించేద యేసు రాజా నిన్నే ఆరాధించేదా 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయనను ఆరాధించువారు ధన్యులు. కాబట్టి నా జీవిత కాలం అంతా ప్రభువా నిన్నే ఆరాధించేదా సేవించేదా యేసు రాజా. సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ఈ జీవము ఈ జీవితము ఆయన మనకిచ్చిన దానమై ఉన్నది. ఈ జీవితం అంతయు ఆయనను ప్రేమించుటకు, ఆయన ఆరాధించుటకు, మన జీవితములను బట్టి ఆయనకు మహిమను తెచ్చుటకు మనం పిలువబడి ఉన్నాము, మనం ఏర్పరచుకొనబడి ఉన్నాము, మనం ప్రత్యేకింపబడి ఉన్నాము.
అటువంటి మనము ఆయనను రుచి చూచి తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగి తిని, రుచి చూచి ఎరిగి తిని అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాము. చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడవు నీవు. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. మహోన్నతుడవగు దేవా, మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా. మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్. మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. చివరిగా మంచితనము గల దేవా, మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. ముదమార పాడెద నిన్ను, అతి సుందరుడావనియు. ముదమార పాడెద నిన్ను, అతి సుందరుడావనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని
రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు ఉత్తముడనియు యెహోవా మా జీవితాల్లో నువ్వు ఉత్తముడవని, నువ్వు గొప్ప దేవుడవని, నువ్వు ఆశ్చర్య కార్యములు చేయు దేవుడవని, బలవంతుడు ఒక దేవుడవని ప్రభువా అయ్యా నువ్వు రుచి చూసి తెలుసుకొని ఉన్నాం ప్రభువా. అయ్యా నువ్వు మహాకాశములను సృజించినటువంటి దేవుడవు నాయన. నువ్వు సర్వశక్తిమంతుడవైనటువంటి దేవుడు, సర్వజ్ఞుడవైనటువంటి దేవుడవు ప్రభా, సర్వోపకారి అయినటువంటి దేవుడవు, అధిక స్తోత్రం నందదగినటువంటి దేవుడవు, దయాదాక్షిణ్య పూర్ణుడవు ప్రభా, కృపా కటాక్షములు కలగ దేవుడవు ప్రభా తండ్రి. అయా ప్రేమ వాత్సల్యత పూర్ణుడవై ఉన్నటువంటి నీవు ప్రభా, అనర్హుడను ఏమీ కానటువంటి నన్ను ఏర్పరచుకున్నాం. నీ ప్రేమను మేము రుచి చూచి తెలుసుకున్నాం ప్రభా, నీ కృపను మేము రుచి చూచి తెలుసుకున్నాము. అందును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. డ్రా మీ క్లోజ్ టు యూ అనే పాట పాడుతూ దేవుణ్ణి సమీపముగా చేరుదాం. Close to you, never let me go. Lay it all down again. Hear you say that I'm your friend. You are my desire. No one else will do. 'Cause nothing else could take your place. Feel the warmth of your embrace. Help me find the way, bring me back to you. Sing, you're all I want. You're all I ever needed. You're all I want. Help me know you are near. Sing, you're all I want. You're all I want. You're all I ever needed. You're all I want. Help me know you are near. Help me know you are near. Help me know you are near. ఆయన సమీపముగా నుండి దేవుడై ఉన్నాడు. Sing, you're all I ఆయన నీతో want. నిలిచి ఉండే దేవుడై ఉన్నాడు. You're all మన మనవిని ఆలకించువాడై ఉన్నాడు. ever needed. మన You're ప్రార్థనను all ఆలకించువాడై I ఉన్నాడు. want. మనకు చాలిన దేవుడై Help me ఉంటున్నాడు. know you మనకు are. సహాయకుడై ఉంటున్నాడు. Help మనకు me ఎబినేజర్ అయి know ఉంటున్నాడు. you are. ఎల్లప్పుడూ మనతోనే ఉండు దేవుడై ఉంటున్నాడు. Help me know you
మార్పు లేనటువంటి వాడు, మార్పు చెందనటువంటి వాడు, ఎల్లప్పుడూ మన చెంతనే ఉండే దేవుడు, తన అరచేతులలో నన్ను చిక్కుకొని ఉన్నటువంటి ఆ మహారాజు, ఆయన నన్ను నిర్మించిన రీతి చూస్తే ఆశ్చర్యమును భయమును కలుగుచున్నవి. అటువంటి దేవుని ఎదుట నీ హృదయమారా ఆయన నామమును సన్నుతిస్తూ ఆయనను ప్రార్థించుతాం. ప్రభువా, మా జీవితాల్లో నీవు ఉండాలి ప్రభువా, మాకు దగ్గరగా మీరు ఉండాలి ప్రభువా, మాకు సమీపంగా మీరు మాకు ఉండాలి ప్రభువా అని దేవుని అడుగుదాం. దేవా, నువ్వు గొప్ప దేవుడవు ప్రభువా, నువ్వు ఆశ్చర్యకరుడవు నాయన, నువ్వు మహిమాపూర్ణుడవు ప్రభువా. అయ్యా, ఏ యోగ్యత లేని మాకు నీ రాజ్యములో నిలిచి ఉండే గొప్ప భాగ్యముని ఇచ్చి ఉన్నావు. నీ ప్రియ కుమారుని సహవాసమునకు మమ్మల్ని పిలిచి ఉన్నావు ప్రభువా, అందును బట్టి మీకు వందనాలు. ఈ లోకంలో ఎవరు చూపలేని ప్రేమ మాకు చూపెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా. సిలువలో నువ్వు నాకు కార్చిన రక్తమునకై, నువ్వు నాకు చేసిన ప్రాణత్యాగముకై నీకు వందనాలు ప్రభువా. నువ్వు నాకు కావాలి తండ్రి, నీవే నాకు కావాలి ప్రభువా. నీవు లేని బ్రతుకు వ్యర్థము తండ్రి, నీవు లేకుండా నేను జీవించలేను. నీకు దూరమై ఉండి ప్రభువా నేను ఏం చేసినా అది వ్యర్థమే ప్రభువా. అయ్యా, నీవు నాకు కావాలి తండ్రి, నీ తోడు నాకు కావాలి ప్రభువా. అయ్యా, నీ నామమును బట్టి నీ మార్గములలో నన్ను నడిపించు తండ్రి. అయ్యా, ఆఖరి దినమున ప్రభువా నేను ఈ లోకం నుండి విడిచిపెట్టి వెళ్ళు ఆ సమయమున ప్రభువా నా విశ్వాసమును కడముట్టించు సమయమున ప్రభువా నేను ధైర్యముగా నీ ఎదుట నిలవబడగలిగే సమయమున ప్రభువా మనసారా హృదయమారా నిన్ను సేవించిన వాడిగా నేను ఉండాలి తండ్రి. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నేను ఉండాలి ప్రభువా. ఫలానమ్మకమైన మంచి దాసుడా అని పిలువబడాలి. నీ వల్లే నీ అడుగు జాడలలో నడుస్తూ నివసించుటకు ఈ లోకములో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తూ క్రీస్తుకు సాక్షిగా మేము ముందుకు సాగేటు మాకు సహాయం దయచేయండి ప్రభువా. మీ ఆత్మచేత నడిపించండి ప్రభువా. చిరకాలము నీ మందిరములో నేను నిలిచి ఉన్నా అది గొప్ప భాగ్యము తండ్రి. అటు గొప్ప భాగ్యము నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నిన్నే ఆరాధిస్తున్నాం పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, అయా పూర్ణ శక్తితో నేను ఆరాధిస్తున్నాం. నా రక్షణ పాత్రను ఎత్తుకొని నా ప్రభు పాదాల ఎదుట ఈ కొద్ది స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. Good morning, church. శుభోదయం సంగమా. Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తుంటున్నాను. We are once again glad that we are able to join this online service. ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా మిమ్మల్ని మీ ఎదుటికి రావడం బట్టి మేము చాలా సంతోషిస్తుంటున్నాం. It is such a joy to meditate on God's word. దేవుని వాక్యం ధ్యానించడం అనేది గొప్ప ఆనందకరమైన విషయము. Especially as a community, as a church. ప్రత్యేకంగా సంఘంగా సహవాసంగా ఇది చేయడం అనేది మంచి విషయం. And I hope that God is speaking to you all through these weeks. ఈ యొక్క వారం అంతా కూడా దేవుడు మాట్లాడుతున్నాడని నేను మీతో నమ్ముతూ ఉన్నాను. Through the messages. వాక్య వర్తమానాల ద్వారా And personally through your meditation of God's word. మీ వ్యక్తిగత వాక్య ధ్యానము ద్వారా కూడా మీ దేవుడు మాట్లాడుతానని నమ్ముతున్నాను. So let us meditate on God's word.
దయచేసి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. Today the scripture portion is from Colossians chapter 1 verse 15 through 17. ఈరోజు మన లేఖన భాగాలు కొలెస్సియస్ రాసిన పత్రిక, కొలెస్సీలకు రాసిన పత్రిక కూడా అధ్యాయము 15 నుండి 17 వచనాల వరకు మనం చూద్దాం. I will read in English and Pastor Deva will read in Telugu. పాస్టర్ ఇంగ్లీష్లో చదివిన తర్వాత నేను తెలుగులో చదువుతాను. He is the image of the invisible God, the firstborn of all creation. For by him all things were created, in heaven and on earth, visible and invisible, whether thrones or dominions or rulers or authorities. All things were created through him and for him. And he is before all things, and in him all things hold together. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలనగా ఆకాశం మందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. దేవుడి లేఖ భాగాన్ని దీవించునుగాక. Let us pray and look to God. ప్రార్థన చేసుకుని దేవుని వైపు మనం చూద్దాం. And let us ask God, then God should open our hearts and that he may speak to us. దేవుడు మన హృదయాలు తెరిచి మనతో మాట్లాడలాగా మనం దేవునికి ప్రార్థన చేద్దాం. Heavenly Father, we thank you and praise you for this time. పరలోకమందున తండ్రి, మీ ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాం, స్తుతిస్తుంటున్నాం. Lord, though we are not able to meet physically, O God, but we thank you for the technology that we could able to fellowship through this technology, O Lord. వ్యక్తిగతంగా భౌతికంగా మేము కలుసుకున్నప్పటికీ అయా ప్రభా, ఈ యొక్క ఆన్లైన్ ద్వారా, ఈ టెక్నాలజీ ద్వారా మేము కలుసుకునే కృపను మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాము. Lord, even as we meditate on your word, we ask you that you open our hearts, our minds, that we may be receptive to your Holy Spirit, O God. అయా ప్రభు, అయినా మేము మీ ఎదుట లేకపోయినా కానీ అయా ఈ విధంగా మేము తెలుస్తున్నప్పుడు, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దయతో మాతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని, మీ కార్యం జరిగించమని మేము అడుగుతుంటున్నాము తండ్రి. Lord, let our hearts' desire be to know you, O Lord, more and to draw more close to you and to worship you and to enjoy you forever, O Lord. అయ్యా, మిమ్మల్ని తెలుసుకోవడము, మీకు సమీపంగా ఉండడము, మీలో ఆనందించడం అనేది మా హృదయ ఒక కోరికగా ఉన్నట్లుగా, ఆశ ఉన్నట్లుగా మీరు మమ్మల్ని చేయమని మేము అడుగుతుంటున్నాము. Lord, we ask you that you take control of this time, O Lord. ఈ సమయాన్ని మీరే స్వాధీనపరచుకోమని మేము అడుగుతుంటున్నాము తండ్రి. And we ask you that you speak to each one of us, O Lord. మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని మిమ్మల్ని అడుగుతున్నాము ప్రభువా. We commit ourselves into your hands, Lord. మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము తండ్రి. In Jesus' name I pray, Lord. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభువా. Amen. ఆమేన్. So the title of my message is The Supremacy of Jesus Christ. నా ఒక అంశం ఏంటి అంటే యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యము. Why should we know about the supremacy of our Lord Jesus Christ? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆధిపత్యం గురించి మనం తెలుసుకోవాలి? So I have given 3 reasons why I should know about Jesus Christ. నేను 3 కారణాలు తెలియజేస్తున్నాను ఎందుకు యేసు ప్రభు వారిని తెలుసుకోవాలి. It is just not enough just to know Jesus as our Savior and as our Lord. యేసు ప్రభు వారిని రక్షకుడిగా, ప్రభువుగా మాత్రమే తెలుసుకోవడం అనేది సరిపోదండి. Most of the Christians know that Jesus died for my sins and rose again. చాలా మంది క్రైస్తవులకి తెలుసు యేసు ప్రభు వారు నా పాపం కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. And we all Christians wait for the Lord that he is coming back again to take us where he is. మనందరూ క్రైస్తవులు కూడా ఆయన తిరిగి వస్తున్నాడు అని, ఆయన మనల్ని తీసుకెళ్ళిపోతాడు అని మనం ఎదురు చూస్తూ ఉంటున్నాము. But most of us, we don't know what to do. అయితే చాలా మందికి ఏమి చేయాలో అనే విషయం వారికి తెలియదు. It is not just to wait for the Lord when he will come and take us back to the heaven. ఆయన ఎప్పుడొచ్చి తీసుకెళ్తారని ఆగి ఉండడమే కాదు కానీ, But it is more than our belief in Jesus Christ. అయితే మనము విశ్వాసం కంటే కూడా ఎక్కువగా ఇది కూడుకొని ఉంటున్నది. So I want to give you 3 reasons why we should know the supremacy of our Lord Jesus Christ. నేను 3 కారణాలు తెలియజేయాలనుకుంటాను ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుకి ఆధిపత్యాన్ని మనం తెలుసుకోవాలి అనే విషయం గురించి. The first thing is that I should know him because as a disciple of Jesus Christ, I should know whom I am following. నేను ఎందుకు తెలుసుకోవాలి అంటే, మొదటిగా యేసు ప్రభు శిష్యుడిగా నేను ఎవరినైతే వెంబడిస్తున్నానో వెంబడించే వాణిని తెలుసుకోవాలి ఒక శిష్యుడిగా. God has called us to be disciples of Jesus Christ. దేవుడు యేసు ప్రభు ఒక శిష్యులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు. Not just to be an attendance in the church. కేవలం ఏదో హాజరు ఇవ్వడానికి కాదు, సంఘంలో to be a namesake Christian, ఏదో నామకార్థ క్రైస్తవుడిగా ఉండడానికి కాదు, not to have our name as a Christian name, ఏదో క్రైస్తవ పేరు మనకు పెట్టుకోవడం అనేది కాదు, but to know him and to become like him. కానీ ఆయనని ఎరిగి ఉండడము, ఆయన వలె మనం మార్చబడడమే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. The meaning of a disciple is a learner.
శిష్యుని యొక్క అర్థం ఏంటంటే నేర్చుకునేవాడు. He is a learner till he dies. ఆయన మరణించేంత వరకు కూడా నేర్చుకుంటూనే ఉంటాడు. So as a disciples, I need to know Jesus Christ and learn from him and to follow him. ఒక శిష్యుడిగా నేను యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి, ఆయన నుండి నేర్చుకోవాలి, ఆయనను వెంబడించాలి. Colossians chapter 2 verse 6. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. It says, therefore, as you received Christ Jesus the Lord, so walk in him, rooted and built up in him, and established in the faith just as you were taught, abounding in thanksgiving. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారినవారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందును విస్తరించు ఆయన యందుండి నడుచుకొనుడి. So it is not just knowing Christ is enough, యేసుక్రీస్తును తెలుసుకోవడము సరిపోదు. but this word says that we have to walk with him, ఈ లేఖనాల్లో మనం చూసాము ఆయనతో మనం నడుచుకోవాలి, to be rooted in him, ఆయనలో మనము స్థిరపరచబడాలి, to be built up in him, ఆయనలో మనము కట్టబడాలి, to be established in him. ఆయనలో వేరుపారిన వారిగా మనం ఉండాలి. So it takes time to know him. ఆయన తెలుసుకోవడానికి సమయం పడుతుందండి. It is like if you ask me, do you know who is the Prime Minister of India? ఇప్పుడు ఒకవేళ మీరు అడిగితే ఈ యొక్క భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరని నన్ను అడిగినట్లయితే Everybody knows. ప్రతి ఒక్కరు చెప్తారు, అందరికీ తెలుసు. Kids also know who is the Prime Minister of India. చిన్న పిల్లలు కూడా తెలుసు ప్రధానమంత్రి దేశానికి ఎవరో తెలుసు. And if you ask, then what is the taste of the Prime Minister? What is the color he likes? What does he do in the morning? What does he do in the night? What is his schedule? అయితే తర్వాత మనము ప్రధానమంత్రి యొక్క అభిరుచులు ఏంటి, ఆయనకి ఏ రంగు ఇష్టము, ఏమి తినడానికి ఇష్టపడతాడు, ఆయన దినచర్య ఎలా ఉంటుంది అని మనం అడిగినట్లయితే Will you able to tell? మీరు చెప్పగలుగుతారా? It's a difficult question. అది చాలా కష్టమైన ప్రశ్న. How can we know that? ఏ విధంగా మనకు అవి తెలుసుకుంటాం? But who knows that? కానీ ఎవరికి తెలుసు అది? But the one who is close to him, who walks with him, ఎవరైతే ఆయనకు దగ్గరగా ఉంటారో, ఆయనతో నడుచుకుంటూ ఉంటారో, who knows him, who fellowships with him, ఆయనతో సహవాసం చేసి ఆయన ఎరిగి ఉంటారో, will able to answer this question. వాళ్ళు మాత్రమే ఇవి జవాబు ఇవ్వగలుగుతారు. Exactly. అదే If విధంగా I ask you, do you know Christ? క్రీస్తు నీకు తెలుసా అని నేను అడిగినప్పుడు You say yes. మీరు చెప్పవచ్చు అవును నాకు తెలుసు Most అని. Christians or most people will say yes, we know Lord Jesus. చాలా మంది క్రైస్తవులు చెప్తారు అవును నాకు తెలుసు, యేసు ప్రభువు నాకు తెలుసు. But do you know him personally? అయితే నీవు వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నావా? Do you walk with him every day? నువ్వు ప్రతిదినము ఆయనతో Do you నడుచుకుంటున్నావా? fellowship with him? నువ్వు ఆయనతో సహవాసం చేస్తున్నావా? Are you rooted in him? ఆయన నువ్వు స్థిరపరచబడి ఉన్నావా? Are you established? Are you built up in him? నువ్వు ఆయనలో కట్టబడి ఉన్నావా? వేరుపారిన వాడిగా ఉంటున్నావా? When you ask these questions, ఈ ప్రశ్నలను నువ్వు అడిగినప్పుడు we think about it. దాని గురించి మనం But ఆలోచిస్తాం. Bible clearly says that in Colossians chapter 2 verse 6, therefore as you received Christ the Lord, so walk in him. బైబిల్ స్పష్టంగా చెప్తుంది కొలొస్సీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయనలో వేరుపారై నడుచుకోవాలి అని. So it's not enough that we should know only Christ as our Lord and Savior, but we also need to walk with him. యేసుక్రీస్తు వారిని ప్రభువుగా తెలుసుకోవడం, రక్షణ తెలుసుకోవడమే సరిపోదు, కానీ ఆయనతో మనము నడవాలి. We should be rooted in him and build up in him. ఆయనలో వేరుపారిన వారిగా ఉంటూ కట్టబడుచు ఉండాలి. And our faith should be established in him. ఆయనలో మన విశ్వాసము స్థిరపరచబడాలి. That is discipleship. అది శిష్యుడత్వము అంటే. That is we need to do. అది మనం To చేయవలసినది. know him more and to follow him. యేసుక్రీస్తు వారిని ఎక్కువగా తెలుసుకోవడము, ఆయనను వెంబడించడము. That is the reason we need to know the supremacy of Jesus Christ. అందుకని యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యము గురించి తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యమైన విషయము. Second point, రెండవ విషయము Colossians chapter 3 verse 1 and 2. కొలొస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. If then you have been raised with Christ, seek the things that are above, where Christ is seated at the right hand of God. Set your minds on things that are above, not on things that are on earth. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. So the word of God challenges us, if we have been really born again, లేఖనాలు మనం సవాల్ చేస్తున్నాయి, నిజంగా నువ్వు తిరిగి జన్మించిన వాడివైతే then we have to seek him. ఆయనను నువ్వు వెతకాలి. Seek the things that are above. పైన వాటిని మనం వెతకాలి. So it is not enough just to know about Christ, having just head knowledge. యేసుక్రీస్తు గారిని తెలుసుకోవడం అనేది ఏదో తెలివితో బుద్ధితో తెలుసుకుంటే సరిపోదు. But we should have a heart that seeks him. అయితే ఆయన వెంబడించే హృదయాన్ని మనం కలిగి ఉండాలి. Seeking him is a continuous process. ఆయన వెతకడం అనేది ఇది దినచర్య పరిచర్య కొనసాగుతుండే ఈ యొక్క చర్య అయి ఉంటున్నది. It is not that when we are saved and we are
fully zealous for God, then we were seeking Christ at that time. అయితే మనము ఏదో దేవుడు రక్షింపబడ్డప్పుడు మొదట్లో మనం ఏ విధంగా చాలా ఆసక్తి ఉండి ఆయన వెతుకుతున్నామో ఆరంభ విషయాల్లో మాత్రం వెతికే విధంగా ఉండే But కాదు. కానీ now we are not seeking that much. ఇప్పుడు అంతగా మనం వెతకట్లేదు. Our passion for Christ has gone down. మన యేసుక్రీస్తు విషయంలో ఉన్న ఒక ఆశ తగ్గిపోయింది. Why? ఎందుకు? Because our love for Him has gone down. ఎందుకంటే ఆయన విషయంలో మనకున్న ప్రేమ తగ్గిపోయింది. We have given priority to other things. వేరే విషయాల గురించి మనం ప్రాధాన్యతను ఇచ్చి ఉంటున్నాం. Maybe that would be the reasons. అదే కారణమై ఉండొచ్చు. Or our self is ruling our heart. లేతే మన అహము మనల్ని ఏలుతూ ఉన్నది, మన హృదయాన్ని ఏలుతూ ఉన్నది. The word of God challenges that we need to seek Him continually. దేవుని వాక్యం చెప్తుంది ప్రతి దినము కూడా కొనసాగిస్తూ ఆయనను వెతికే విషయం మనం కొనసాగిస్తూ ఉండాలి అని చెప్తున్నది. The second reason why I should know of the supremacy of Christ is to seek Him. రెండో విషయం ఎందుకు నేను యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యత తెలుసుకోవాలి, ఎందుకంటే ఆయన్ని వెతకాలి. It's not only head knowledge through the word of God, దేవుని వాక్యం ద్వారా మనకి మనసులో వచ్చే తెలివి కాదు, but a transformation deep down in our hearts. అయితే అంతరంగములో గొప్ప మార్పు రావడము. When we know who Christ is, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని మనం ఎరిగినట్లయితే, about His glory, about His character, about His nature, about His power, ఆయన మహిమ, ఆయన స్వభావము, ఆయన ఒక వైఖరి, ఆయన ఒక శక్తి మనం తెలుసుకున్నప్పుడు it enhances our worship. అప్పుడు మన ఆరాధన నిజంగా అది ఇంకా ఎక్కువగా అవుతుంది. We worship Him for who Christ is. క్రీస్తు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆయన ఆరాధిస్తాం. Not we worship when we feel like worshiping Him or some blessings we have received from God. ఏదో దేవుని ఆశీర్వాదం పొందుకున్నప్పుడు లేకపోతే మనకి ఆరాధించాలన్నప్పుడే మనం ఆరాధించము. Our worship depends on God. When we receive something from God, some goodness or some blessing, then only we worship God. మనం ఎప్పుడైతే దేవుని నుంచి ఏదైనా మంచి ఈవులు పొందుకుంటామో అప్పుడే మనం ఆరాధిస్తాము. Our worship is motivated sometimes by music. అయితే ఒక్కోసారి మన ఆరాధన మన ఒక వాయిద్యాల ద్వారా, మ్యూజిక్ ద్వారా మనల్ని ప్రేరేపిస్తుంటుంది. So worship is not about music and songs. వర్షిప్, ఆరాధన అనేది ఏదో పాటల ద్వారా, మ్యూజిక్ ద్వారా కాదు, సంగీతం ద్వారా కాదు. Those are not worship. అవి ఆరాధన కాదండి. But our worship is the person of Jesus Christ. మన ఆరాధన యేసుక్రీస్తు ఒక వ్యక్తి అయి ఉంటున్నాడు. Of who He is. ఆయన ఏమై ఉన్నాడో. It's not just only on Sundays that we worship God. కేవలం ఆదివారం రోజు మనం ఆరాధించేవారుగా ఉండే వాళ్ళం కాదు. But throughout our life, the whole week that we live, మనం జీవించే వారమంతా, జీవితకాలం అంతా కూడా మనం ఆయన ఆరాధించాలి. wherever we are, we can worship God. ఎక్కడున్నా కానీ మనం ఆయన ఆరాధించాలి. Our worship depends on the nature and character of our God. The more we know Him, the more we worship our Lord Jesus Christ. మన ఆరాధన ఆయన ఒక స్వభావం, ఆయన గుణమును బట్టి మన ఆరాధన ఉంటూ ఉండాలి. That is why it is important for us to seek Him and know Him. అందుకే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనను తెలుసుకోవాలి, ఆయనను మనం వెదకాలి. So worship is something that which we adore and love. ఆరాధన అంటే ఏదంటే మనం చాలా గౌరవించి భక్తితో కలిగి దాన్ని ప్రేమించేది. Sometimes more than loving Christ, we love worship. We worship itself. చాలాసార్లు యేసుక్రీస్తు ప్రేమించే బదులు మనం ఆరాధననే ఆరాధిస్తూ ఉంటాము, ఆరాధననే ప్రేమిస్తూ ఉంటాం. We worship the instruments, we worship the songs. మనం పాటల్ని ఆరాధిస్తాము, We are motivated by the instruments. వాయిద్యాల్ని మనము ఆరాధిస్తాము, లేకపోతే మన ఒక వాయిద్యాల ద్వారా మనం ప్రేరేపించబడతాం Sometimes ఆరాధించడానికి. we don't worship if there is no music in the church. We don't worship God. సంగీతం లేకపోతే మనం దేవుని ఆరాధించలేము. That means we are motivated by the instruments and the music. అంటే సంగీతం ద్వారా, వాయిద్యాల ద్వారా మనం ప్రేరేపించబడి ఆరాధిస్తున్నాం. But our object of worship is God. అయితే ఆరాధించే భూతుడు ఎవరు అంటే దేవుడు మాత్రమే. And we worship Him of who God is. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆరాధిస్తున్నాం. Of His nature, of His character, of His attribute. ఆయన గుణాతిశయములు, ఆయన ఒక స్వభావమును బట్టి మనం ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. When we worship who God is, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం then ఆరాధించినప్పుడు we have gone to the next level of worship. అప్పుడు నిజంగా ఆరాధనకు ఉన్న పైన స్థాయిలోకి మనం వెళ్ళి That ఉంటున్నాం. is why it is important for us to know the supremacy of Jesus Christ. అందుకంటే యేసుక్రీస్తు ఒక ఆధిపత్యాన్ని ఎరిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. The third reason, మూడవ కారణము Colossians chapter 1 verse 28 and 29. కొలొస్సీ రాసిన పత్రిక 1:28-29 వచనాలు. Paul says, Him we proclaim, warning everyone and teaching everyone with all wisdom, that we may present everyone mature in Christ. For this I toil, struggling with all His energy that He powerfully works within me. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు,
ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. So this is Paul's desire. ఇది పౌలు ఒక ఆశ ఉంటున్నది. That he also mentions his desire in Philippians, where he says that I count everything rubbish for the sake of knowing Christ. యేసుక్రీస్తు గురించి పౌలు చెప్తూ ఉంటున్నాడు, నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నాను, యేసుక్రీస్తుని ఎరిగే విషయంలో సమస్తమును కూడా పెంటగా ఎంచుకుంటున్నానని చెప్తున్నాడు. So the ministry of Paul పౌలు ఒక పరిచర్య was that he proclaimed Christ. యేసుక్రీస్తును ప్రకటించేదైన పరిచర్య. He did not proclaim any other thing, వేరే విషయం ఏది కూడా ఆయన ప్రకటించలేదు, but he proclaimed Christ. యేసుక్రీస్తునే ఆయన And his ప్రకటించాడు. desire was to know Christ. ఆయన ఆశ కూడా యేసుక్రీస్తుని ఎరిగి ఉండుటయే. And his desire also make others know Christ. ఇతరులు కూడా యేసుక్రీస్తుని తెలుసుకోవాలనేదే ఆయన ఆశ That is ఉంటున్నది. why he says that him we proclaim, warning everyone. అందుకే ఆయన గురించి మనం ప్రకటిస్తూ ఇతరులను హెచ్చిస్తూ ఉన్నాము, And హెచ్చరిస్తూ ఉన్నామని he says that I want to make everyone mature in Christ. For this I toil day and night. అందు నిమిత్తం నాతో బలము కార్యసిద్ధి చేస్తూ క్రియాశక్తిని బట్టి నేను ప్రతి దినము పోరాడుచున్నాను, ప్రయాసపడుతున్నాను అని చెప్తున్నాడు. So Paul's desire and Paul's passion was to know Christ. పౌలు ఆశ ఆకాంక్ష యేసుక్రీస్తుని ఎరుగుడమే. And also his effort and his energy was spent in making disciples. ఆయన శక్తి ప్రయాసం కూడా శిష్యుల్ని తయారు చేసే విషయంలోనే ఆయన వెళ్ళించినట్టుగా చూస్తున్నాం. He says that for this I toil every day. అందుకని ఈ విషయం బట్టి నేను ప్రతి దినము పోరాడుచు ప్రయాసపడుతున్నాను So అంటున్నాడు. the third reason why we should know about the supremacy of Christ మూడవ కారణము యేసుక్రీస్తుకు ఆధిపత్యత తెలుసుకోవడం ఎందుకు is అంటే to proclaim him, ఆయనను is ప్రకటించడానికి, to make him known to others. ఆయనను ఇతరులకు తెలియజేయడానికి. When we know Christ and when we enjoy him, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఎరిగి ఉంచామో ఆయనలో మనం we ఆనందిస్తాము. don't want to keep it to ourselves only, అది మనకు మాత్రమే మనం పెట్టుకోమది. but we want to proclaim the love of Christ. యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఇతరులకు ప్రకటించాలని మనం We want to అనుకుంటాం. proclaim the good news that he has shown towards us. యేసుక్రీస్తు వారు ఏమైతే సువార్త వర్తమానం మనకు చూపెట్టాడో ఆ వార్తను ఇతరులకు పంచుకోవాలనుకుంటాం. That is the desire of Christ, that when he left this earth, he gave the commandment to the disciples, the great commission, that go and preach the gospel to all nations. యేసుక్రీస్తు వారు భూలోకాన్ని విడిచిపెట్టి ఆరోహణమయ్యే ముందు ఆయన శిష్యులకు చెప్పింటాడు, ఇదిగో సువార్త సర్వలోకానికి వెళ్ళి ప్రకటించడం అని చెప్పాడు. అదే యేసుక్రీస్తు ఒక ఆశ ఉంటున్నది. When we know Christ, when we seek him, our desire will be to proclaim him. ఎప్పుడైతే యేసుక్రీస్తు గారిని ఎరిగి ఉంటామో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని వెతుకుతామో అప్పుడు ఆయన గురించి ప్రకటించాలనే ఆశ ఆకాంక్ష మనలో పుట్టుకొస్తుంది. The great commission will be a priority. ఒక దేవుని యొక్క స్వార్థ ప్రకటించే పని ఒక ప్రాధాన్యతగా ఉంటుంది. So that is the reason, these three reasons I have given you, that is why it is important for us to know the supremacy of our Lord Jesus Christ. అందుకే యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యాన్ని కలిగి ఉండడం అనేది తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమని ఈ మూడు కారణాలు మీకు తెలియజేస్తున్నాను. Now coming back to this letter, Paul is writing this letter to Colossae from the prison. అయితే పౌలు ఈ యొక్క పత్రిక రాస్తున్నప్పుడు కొలొస్సీయులకు చెరసాల్లో ఉంటూ ఈ పత్రికను రాసినట్లుగా మనం చూస్తున్నాం. This is one of the prison epistle. ఇది ఒక చెరసాల్లో నుండి రాసిన పత్రిక. Paul did not plant this church. పౌలు ఈ సంఘాన్ని స్థాపించలేదు. But when Paul heard about this church, he is writing to this letter and addressing few issues. పౌలు ఎప్పుడైతే ఈ సంఘాన్ని గురించి వింటున్నాడో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆయన ఒక పత్రికను రాస్తున్నట్లుగా చూస్తున్నాం. There was a great false teaching that was going in this church. ఆ సంఘంలో చాలా తప్పుడు బోధలు వెళ్తూ ఉన్నాయి About the humanity and the divinity of Christ. దేవుని యొక్క యేసుక్రీస్తు ఒక మానవత్వము, యేసుక్రీస్తు ఒక దైవత్వం గురించి అక్కడ తప్పుడు బోధలు జరుగుతున్నాయి. Christ is not supreme, యేసుక్రీస్తు వారు ఆధిపత్యమైన వాడు కాదు అని. but the powers of darkness are more supreme than Christ. అయితే చీకటి శక్తులు యేసుక్రీస్తు కంటే కూడా అధికారం కలిగినవని అక్కడ తప్పుడు బోధలు జరుగుతూ And ఉన్నాయి. also they were thinking to worship the angels which are supreme above Christ. అయితే దేవతలను కూడా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే తప్పుడు బోధల ద్వారా దేవతలు యేసుక్రీస్తు కంటే కూడా ఎక్కువ అని వారు They ఆరాధిస్తున్నారు. did not understand the doctrine of the divinity and the humanity of Christ. యేసుక్రీస్తు యొక్క మానవత్వము, దైవత్వం అనే సిద్ధాంతాన్ని వారు ఎరిగి ఉండలేదు, అర్థం They were చేసుకోలేదు. not even considering that Christ was God in human flesh. యేసు ప్రభు వారు మానవ రూపంలో వచ్చిన దేవుడు అని వారు గుర్తెరగలేకపోయారు. That is why he is addressing these issues. అందుకనే ఈ యొక్క విషయాల్ని పౌలు ప్రకటిస్తూ నేర్పిస్తున్నాడు. And immediately in chapter 1, after writing to them, after greeting them and praying for them and telling about the thanksgiving to them,
అయితే మొదటి అధ్యాయంలో వారికి కృతజ్ఞత తెలియజేసి వారి కోసం ప్రార్థన చేసిన తర్వాత immediately in verse 15, he talks about the supremacy of Jesus Christ. అందుకనే వెంటనే 15వ వచనంలో యేసుక్రీస్తు ఒక ఆది సంభూతుడై ఉన్నాడు అనే విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. He doesn't deal with the immediate issues, అక్కడ ఉంటున్న పరిస్థితుల గురించి ఆయన మాట్లాడలేదు. but instead he elevates Christ. యేసుక్రీస్తు వారిని ఆయన హెచ్చిస్తూ ఉన్నాడు. It is like this: if you have a currency note, మీ దగ్గర ఏదైనా నోటు డబ్బు there is ఉన్నట్లయితే, a counterfeit note, there is a duplicate note that is circulated. అయితే దొంగ నోటు లేకపోతే మీ దగ్గర ఉన్నట్లయితే ఆ దొంగ నోటు మీ దగ్గరికి పంచబడినట్లయితే You don't take the counterfeit note and study about it. ఆ దొంగ నోటు చూసి దాని గురించి మీరు అధ్యయించి దాన్ని స్టడీ చేయరు. Instead, you take the original note and you study about it. You observe it. ఒరిజినల్ నోట్ని తీసుకొని దాన్ని అధ్యయనించి దాన్ని మీరు గమనిస్తారు. When you know more about the original note, ఎంతగా మీరు ఆ ఒరిజినల్ నోట్ గురించి మీరు తెలుసుకుంటారో it is very easy for you to find the counterfeit note. అంతగా దొంగ నోట్ను గుర్తించడం మీకు తేలికగా అవుతుంది. That is exactly what Paul is trying to do here. అదే అపోస్తలుడైన పౌలు కూడా ఇక్కడ He is చేయడానికి not ప్రయత్నం directly telling about the issue, అక్కడ ఉంటున్న పరిస్థితుల గురించి సమస్య గురించి ఆయన but చెప్పట్లేదు. he is elevating Christ. యేసుక్రీస్తు వారిని ఆయన హెచ్చిస్తున్నాడు. He is elevating and he is showing the glories of Christ. యేసుక్రీస్తు యొక్క మహిమను ఆయన ప్రకటిస్తూ యేసుక్రీస్తు వారిని హెచ్చిస్తూ ఉన్నాడు. So this passage from verse 15 till 20, ఈ 15 నుండి 20 వచనాలు ఈ లేఖన we భాగంలో can divide this in two parts. రెండు భాగాలు మనం చేయొచ్చు. Verse 15 till 17, there is one part 15 నుండి 17 వర్షం వరకు ఒక భాగం where అయితే Paul is showing that Christ is supreme over creation. ఈ యొక్క సృష్టిలో యేసుక్రీస్తు వారి ఆది సంభూతుడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. And verse 18 till 20, he is showing that Christ is supreme over church. 18-20 వర్షాల వరకు యేసుక్రీస్తు సంఘం పైన ఆధిపత్యం కలిగి ఉన్నవాడు అని చెప్తున్నాడు. So today we will see that how is Christ supreme over the creation. ఈ రోజు యేసు ప్రభు వారు సృష్టి పైన ఏ విధంగా ఆధిపత్యం కలిగి ఉన్నాడు, ఆది సంభూతుడు అనే విషయాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం. So first thing we will see that from verse 15 till 17. 15 నుండి 17 వర్షాలు మనం చూద్దాం. So it says in verse 15, it says that he is the image of the invisible God. ఇక్కడ మనం చూసినట్టే 15 వర్షంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. So the first point is that Jesus Christ is the image of the invisible God. మొదటి విషయం మనం తెలుసుకోవాలంటే యేసు ప్రభు వారు అదృశ్య దేవుని యొక్క స్వరూపమై ఉంటున్నారు. What does that mean? దానికి అర్థం ఏంటి? The Greek word for the image is called icon. దృశ్యము లేకపోతే స్వరూపము అనే గ్రీక్ పదానికి అర్థము ఆ మాట ఏంటంటే ఐకాన్. This word is used for the image of the Caesar when his image was on the coin. ఆ కైసరు యొక్క దృశ్యము గురించి ఎప్పుడైతే నాణ్యం పైన కైసరు రాజు యొక్క గుర్తున్నదో ఆ గుర్తు గురించి సూచిస్తూ ఉన్నది. So an average person could not see Caesar. ఆ కైసరును ఒక సామాన్యమైన వ్యక్తి చూడలేడు. But looking at the coin, they would be able to see that maybe Caesar would be looking like this. అయితే నాణ్యమును చూసిన తర్వాత అరే కైసరు రాజు ఈ విధంగా ఉంటాడేమో అని వారు గుర్తెరుగుతారు. That is exactly what Paul is trying to tell. అదే విధంగా పౌలు ఇక్కడ అదే విషయం గురించి అదే విధానంలో చెప్తూ That ఉన్నాడు. Jesus Christ is the image of the invisible God. యేసుక్రీస్తు ప్రభువారు అదృశ్య దేవుని యొక్క స్వరూపము అని చెప్తూ ఉన్నారు. So there is a debate from ages. చాలా కాలముగా ఇది విపత్కర తర్కములు ఉంటూ ఉన్నాయి. That is the reason for atheism also. అందుకనే కూడా ఈ యొక్క నాస్తికత్వం కూడా పెరిగింది. That because God is invisible, దేవుడు అదృశ్యుడు కాబట్టి we cannot know him, we cannot see him, we cannot touch him. ఆయన తెలుసుకోలేము, ఆయనను మనం చూడలేము, ఆయనను మనం ముట్టుకోలేము. So that there is no evidence of the existence of God. కాబట్టి దేవుడు ఉనికిలో ఉన్నాడు అనే దానికి ఆధారం ఏది లేదు అని వారు అంటారు. So the conclusion is there is no God. కాబట్టి దేవుడు లేడు అనే ముగింపుకు వాళ్ళు వస్తారు. But we know that God is an invisible God. అయితే మనకు తెలుసు దేవుడు అదృశ్యమైన వాడు అని. Hebrews chapter 1 verse 3 says, he is the radiance of the glory of God and the exact imprint of his nature. హెబ్రీ రాసిన పత్రిక 1:3 చూస్తున్నాము. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. So he is the exact imprint of God's nature. ఆయన దేవుని యొక్క స్వరూపమై ఉంటున్నాడు, ముద్ర అయి ఉంటున్నాడు. The very divine nature of God, his character, power, glory are in Christ Jesus. ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క స్వభావము యేసుక్రీస్తులో ఉంటూ ఉన్నాయి. John chapter 1 verse 18 says, no one has ever seen God, the only God who is at the Father's side, he has made him known.
యోహాను సువార్త కూడా 15వ వచనం చెప్తున్నాడు, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. No human being on his own capacity can see God and know God. ఏ మానవుడు కూడా ఆయన సొంత ప్రయత్నంలో ఆయన ఏ దేవుని ఎరగలేరు, దేవుని వెతుక్కోలేరు. Unless and until God should reveal himself, no human can know God. దేవుడు బయలుపరిస్తేనే గాని లేకపోతే ఏ మానవుడు కూడా దేవుని ఎరగలేడు. That is exactly what John 1:18 says. అదే యోహాను సువార్త కూడా No one has ever seen God. ఎవడు కూడా దేవుని చూడలేదు. The only God ఒక్కడే దేవుడై ఉంటున్నాడు. who is at the Father's side, he had made him known. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. God made known himself through his son Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా తండ్రి తన తాను బయలుపరుచుకున్నాడు. So Jesus is the image of the invisible God. యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపమై ఉంటున్నారు. When Jesus was talking to his disciples, యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆయన శిష్యులతో మాట్లాడుతున్నారో he was telling them about the things that will happen once he goes to the cross. ఆయన సిలువకు వెళ్ళిన తర్వాత ఏమైతే జరుగుతాయో వెంటనే జరిగే విషయాల గురించి యేసు ప్రభు శిష్యులు తెలియజేస్తూ ఉన్నారు. And when he was telling all these things, Philip asked him this question. ఇవన్నీ విషయాలు చెప్తున్నప్పుడు ఫిలిప్పు యేసు ప్రభు గారిని ప్రశ్న Show అడిగాడు, us the Father. మాకు తండ్రిని చూపెట్టు అని. We can see that in John chapter 14 verse 6 to 10. యోహాను సువార్త 14వ అధ్యాయం 6 నుండి 10 వచనాల్లో మనము ఆ మాటలు చూడవచ్చు. Before that he says that I am going to my Father, నేను నా తండ్రి యొద్దకు వెళ్తున్నాను అని చెప్పినాడు. and no one come to that place. ఎవరు కూడా అక్కడికి రాలేరు. Then he says, తర్వాత ఆయన చెప్తున్నాడు, Jesus said to them, I am the way, the truth and the life. No one comes to the Father except through me. If you have known me, you would have known my Father also. From now on you do know him and have seen him. Philip said to him, Lord, show us the Father, and it is enough for us. Jesus said to them, Have I been with you so long? You still did not know me, Philip? Whoever has seen me has seen the Father. How can you say, show us the Father? యోహాను సువార్త 14వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరచమని ఎలా చెప్పుచున్నావు? So whoever has seen me has seen the Father. This is the reply of Jesus. యేసు ప్రభువారు చెప్తున్న, ఎవరైతే నన్ను చూశారో వారు తండ్రిని చూశారని యేసు ప్రభు జవాబిస్తున్నారు. Because he is the image of the invisible God. ఎందుకంటే యేసు ప్రభువారే అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపమై ఉంటున్నారు. That means he is God himself. అంటే ఆయనే దేవుడు. No one can come or know God by himself. ఎవరు కూడా తన స్వతహాగా దేవుని తెలుసుకోలేరు. There is no other way to know God. ఏ మార్గము కూడా లేదు దేవుని తెలుసుకోవడానికి. But it's only through the person of Jesus Christ. యేసుక్రీస్తు ఒక వ్యక్తి ద్వారా మాత్రమే దేవుని మనము తెలుసుకోగలుగుతాము. That is why Jesus says that I am the way, the truth and the life. అందుకని యేసు ప్రభువారు చెప్తున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని. Colossians chapter 2 verse 9 says, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం For in చెప్తుంది, him the whole fullness of deity dwells bodily. ఏలనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. So Jesus Christ was in the flesh. యేసుక్రీస్తు వారు శరీరములో ఉన్నారు. He was fully God and he was fully human. ఆయన సంపూర్ణంగా దైవత్వము కలిగిన వాడును మానవుడుగా కూడా ఉంటూ So ఉన్నాడు. the fullness of God dwelt in the human flesh. సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. That is a person of Jesus Christ. అదే యేసుక్రీస్తు ఒక మానవత్వంలో మనం So in చూస్తున్నాం. other ways, knowing Christ is knowing God. అంటే ఇంకొక మాట చెప్పాలంటే దేవుని ఎరగడం అంటే యేసుక్రీస్తుని ఎరగడమే. So God revealed himself. He came among us and lived among us. దేవుడు తను తాను బయలుపరిచి ఆయనే మన దగ్గరకు వచ్చి మన మధ్యలో ఆయన నివసించాడు. That is a greatness of God. అది దేవుని యొక్క గొప్పతనమై ఉంటున్నది. Greatness of man is not that man stepped onto the moon.
మానవుని గొప్పతనం ఏంది? చంద్రమండలానికి మానవుడు వెళ్ళాడు, మానవుడు గొప్పవాడని కాదు. But the greatness of God is that the Creator stepped down on the earth in the person of Jesus Christ. అయితే దేవుని గొప్పతనం ఏంటంటే ఆయన తన మహిమను విడిచి యేసుక్రీస్తు మానవులో శరీరధారిగా ఈ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి తెంచాను. So God revealed his nature, his character, his power, his attributes through his son Jesus Christ. దేవుడు తన స్వభావమును, తన తత్వమును, తన గుణాతిశయములను యేసుక్రీస్తు ద్వారా మనకు బయలుపరిచాను. F.F. Bruce says that in him, Christ, the nature and being of God has been perfectly revealed. ఎఫ్ఎఫ్ బ్రూస్ గారు ఈ విధంగా చెప్తారు, ఆయనలో యేసుక్రీస్తులో దేవుని యొక్క స్వభావము, గుణాతిశయం అన్నీ కూడా బయలుపరుచున్నాయి, కారణభూతుడుగా ఆయనలో బయలుపరచబడుతుంటున్నాయి. That is why we need to know Christ and seek him. అందుకే యేసుక్రీస్తు వారిని మనం ఎరిగి ఉండాలి, ఆయనను మనం వెతకాలి. Of who he is, not that something he will give to us. ఆయన ఏమై ఉన్నాడో అని మనం వెతకాలి, కానీ ఆయన ఏదో మనకి ఇస్తాడని మనం వెతకూడదు. We can see that the first thing is that Jesus Christ is the image of the invisible God. మొదటిగా మనం చూసాము, యేసుక్రీస్తు ప్రభువారు అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపమై ఉంటున్నారు. That means the invisible God made himself visible through his son Jesus అంటే Christ. అదృశ్యమైన దేవుడు యేసుక్రీస్తు ద్వారా దృశ్యమైనట్లుగా కనపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. Second point, రెండవ విషయం, Jesus Christ is the firstborn of all creation. యేసుక్రీస్తు వారే అన్నిటికంటే ముందుగా జన్మించిన వాడు, ప్రథమ పుత్రుడు లేదా ఫలమై ఉంటున్నాడు. That we can see in verse 15. 15వ వచనం మనం చూస్తున్నాం. And we can see the firstborn of all creation doesn't mean that Jesus Christ is a created being. అందరిలో ప్రథమ ఫలము అని చెప్తే ఏదో యేసు ప్రభువారు సృష్టింపబడిన వాడు అని కాదు అర్థము. We can see lot of cults have come through this verse. ఈ యొక్క లేఖనము ద్వారా చాలా తప్పుడు బోధలు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. Because Jesus was born in flesh, యేసు ప్రభువు మానవుడిగా పుట్టాడు కాబట్టి he is not God. ఆయన దేవుడు కాదు. He is not equal to the Father. ఆయన తండ్రితో సమానమైన వాడు కాదు. He doesn't have the equal powers of God. ఆయనకి దేవునితో ఉన్న సరి అయిన సమానమైన అధికారము లేదు అనే తప్పుడు బోధలు ఉంటున్నాయి. Because of this verse, you can see there's a wrong teaching and wrong understanding, and many cults have come. ఈ యొక్క వచనము ద్వారానే చాలా తప్పుడు అర్థములు ఉన్నాయి, తప్పుడు బోధలు ఇక్కడ బోధించిన వారు లేచినట్లుగా So చూస్తున్నాం. firstborn doesn't mean that Christ was a created being. ప్రథమ ఫలము అని అన్నప్పుడు యేసు ప్రభు వారు సృష్టింపబడ్డవాడు అని కాదు అర్థము. He talks about the rank. అయితే ఆధిపత్యం గురించి అక్కడ మనము చూస్తూ The ఉన్నాము. firstborn in the Old Testament referred to the heir and ruler of their brothers. పాత నిబంధనలో ప్రథమ ఫలము అనగా కుటుంబం అంతట్లో సహోదరులో కూడా ఆయనే ఏలేవాడిగా, తర్వాత అధికారమును పొందుకున్నవాడిగా అక్కడ మనం చూస్తున్నాం. It refers to being first in rank. అంటే ఆధిపత్యంలో మొదటిగా ఉన్నాడు అని మనం అక్కడ The తెలియజేస్తున్నాం. firstborn was preeminent, supreme over his brothers and sisters. అయితే ప్రథమ ఫలము సహోదరుల ప్రథమ ఫలమైన వాడు అధికారిగాను, మొదటివాడిగాను, ప్రతి విషయంలోనూ పైన వాడిగా ఉంటాడు. For example, if I am firstborn in my family, ఒక ఉదాహరణగా నేను ప్రథమ ఫలంగా ఇంట్లో then ఉన్నట్లయితే I have special privileges and authority. నాకు ప్రత్యేకమైన అధికారము, ప్రత్యేకమైన అవకాశాలు నాకు ఉంటాయి. And I receive the double portion of inheritance from my parents. అయితే వారసత్వంలో కూడా నేను రెండంతలుగా నేను ఎక్కువగా పొందుకుంటాను. So here it is talking about Christ being supreme, Christ being preeminent. యేసుక్రీస్తు వారు మొదటి వారిగాను, అందరికంటే ఎక్కువగా అధికారం కలిగిన వాడిగా, ఆధిపత్యమై ఆది సంభూతుడిగా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ So తెలియజేస్తున్నాడు. second thing is Jesus Christ is the firstborn of all creation. రెండో విషయం చూస్తున్నాము, సర్వ సృష్టికి కూడా ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు అని. Why he is the firstborn of all creation, or why he is supreme over creation? ఎందుకైనా సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉంటున్నాడు, ప్రథమ ఫలముగా సృష్టిలో ఉంటున్నాడు. We can see in verse 16. 16వ వచనంలో So మనం the చూస్తున్నాం. third point is Jesus Christ created all things. మూడో విషయం మనం చూస్తున్నాం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు అన్నిటినీ సృష్టించాడు. Verse 16, for by him all things were created in heaven and on earth, visible and invisible, whether thrones or dominions or rulers or authorities, all things were created through him and for him. ఏలియనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను.
So Jesus Christ is a creator, he is not a created being. యేసు ప్రభువారు సృష్టికర్త అంటున్నాడు, ఆయన సృష్టింపబడిన వాడు కాదు. So people they study only verse 15 but they don't see verse 16. చాలా మంది 15వ వర్షము చదివి అక్కడ ఆగిపోతారు, కానీ తర్వాత 16వ వర్షము వారు చూడరు. Verse 16 says that for by him all things were created. ఆయన ద్వారానే అన్ని కూడా సృష్టింపబడ్డాయి అనే వచనాన్ని అక్కడ 16వ వచనం మనం So when చూస్తున్నాం. everything was created by him, how can he be a creation? అన్ని కూడా ఆయన ద్వారా సృష్టింపబడినప్పుడు ఆయన ఏ విధంగా సృష్టిలో ఒక భాగం అవుతాడు? John chapter 1 verse 3 says all things were made through him and without him was not anything made that was made. యోహాను సువార్త 1:3వ వచనంలో కలిగిన అన్ని ఏది ఆయన లేకుండా కలగలేదు. So all things were made through Jesus Christ. కలిగినది అన్ని కూడా యేసుక్రీస్తు ద్వారానే కలిగినది. That means he's a creator God. అంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు, యేసు ప్రభువారు సృష్టికర్త అయి ఉంటున్నారు. And if he is a creator, ఆయన సృష్టికర్త then అయినట్లయితే he should be eternal. ఆయన నిత్యత్వము కలిగిన వాడిగా ఉండాలి. We only know Christ, that Christ was born on Christmas. మనకు ఒక్కటే తెలుసు, క్రిస్మస్ రోజు యేసు ప్రభు పుట్టాడు, and we celebrate Christmas. తర్వాత మనం క్రిస్మస్ ని జరుపుకుంటాము. But we don't know that Christ was not existed only from the Christmas day, but he was existing even before ages. క్రిస్మస్ రోజు నుండే యేసు ప్రభు వచ్చాడు అనే విషయమే మనం అనుకుంటాం, కానీ దానికంటే ముందు నుండి ఎంతో కాలానికి అతీతంగా ఆయన ఉన్నవాడు అనే విషయాన్ని మనం మర్చిపోతూ When ఉంటాం. we say that Jesus Christ is a creator, యేసు ప్రభువారు సృష్టికర్త అని మనం ఎప్పుడైతే చెప్తూ that ఉన్నామో, means he should also be eternal. అంటే ఆయన నిత్యత్వంలో ఉన్నవాడుగా ఉండాలి. John chapter 8 verse 58 says, యోహాను సువార్త 8:58వ వచనం ఈ విధంగా when చెప్తుంది. Jesus was talking to the Pharisees and the leaders, పరిసయ్యులతో మత సంబంధమైన నాయకులతో యేసు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు Jesus said to them, truly, truly I say to you, before Abraham was, I am. యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను If you carefully observe this, Jesus is not telling that before Abraham I was. జాగ్రత్తగా మీరు గమనిస్తే అబ్రహాం కంటే ముందుగా నేను ఉన్నాను అని అనట్లేదు. He's telling I am. నేను ఉన్నవాడను. That means continuous present. అంటే నేను ఉన్నాను అనేది అది కొనసాగిస్తూ ఉంటున్న రూపంలో చెప్తున్నాడు. He's telling that I am ever present. అని నేను నిత్యత్వంలో ఎప్పుడు ఉన్నవాడను. I am ever present in the history. నేను చరిత్రలో ఎప్పుడు ఉన్నవాడను. So Jesus is an ever present God. Yes, eternal God. యేసు ఎల్లప్పుడూ ఉండేవాడు, ఆయన నిత్యమైన దేవుడు. This is the same expression when God revealed himself to Moses. ఇదే మోషేకు దేవుడు తండ్రి అయిన దేవుడు బయలుపరుచుకున్నప్పుడు ఇవే మాటలను వాడినట్లుగా చూస్తూ ఉన్నాం. From the burning bush in Exodus chapter 3 verse 14. నిర్గమకాండం 3:14వ వచనంలో మండుచున్న పొదలలో యెహోవా మాట్లాడిన మాటలే ఇక్కడ చూస్తున్నాం. I am who I am. నేనే ఉన్నవాడను అనువాడనై ఉంటున్నాను. That means he's telling that he's eternal God. He existed before creation. అంటే ఆయన చెప్తున్నాడు, సృష్టి కంటే ముందు కూడా నేను ఉన్నవాడను, నిత్యత్వములో నిత్యుడుగానే ఉన్నవాడను అని. So Jesus did not existed from the day of Christmas. యేసు ప్రభువారు క్రిస్మస్ రోజు నుండి ఆయన పుట్టినవాడు కాదు. Though he came in the human flesh, శరీరధారిగా అప్పుడు వచ్చినప్పటికీ, but he was an invisible God. He was eternal God ఆయన అదృశ్యమైన దేవుడు, నిత్యమైన దేవుడు అయి ఉంటున్నాడు యేసు ప్రభువారు from the beginning. మొదటి నుండే. That means Jesus is God. యేసు ప్రభువారు దేవుడు. Jesus is eternal God. యేసు ప్రభువారు నిత్యమైన దేవుడు. Jesus is a God who created everything. యేసు ప్రభువారు సృష్టికర్త అయిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు, సమస్తం సృష్టించిన వాడిగా So ఉంటున్నాడు. Paul here is telling that Jesus is God himself. పౌలు చెప్తున్నాడు, యేసు ప్రభువారే దేవుడు అయి ఉంటున్నాడు. Everything came through him. ఆయన ద్వారానే సమస్తము వచ్చి ఉన్నది, కలిగి ఉన్నది. So what did he created? ఆయన ఏమి సృష్టించాడు? Then he gives the descriptions. తర్వాత మనం అక్కడ చూస్తూ ఉన్నాం. For by him all things were created in heaven and on earth, visible and invisible, whether thrones or dominions or rulers or authorities, all things were created through him and for him. ఏలందు ఆకాశమందున్నవన్నీ, భూమి అందున్నవన్నీ, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును యేసుక్రీస్తునందు సృజింపబడెను. సర్వమును యేసుక్రీస్తు ద్వారాను క్రీస్తును బట్టి సృజింపబడెను. So he says that all things were created through him, things in heaven and on earth.
ఆయన ఇక్కడ చెప్తూ అన్నీ ఆయన ద్వారా యేసుక్రీస్తు ద్వారా చేయబడ్డాయని చెప్తూ భూమి యందు ఆకాశమందు కూడా అని చెప్తున్నాడు. So the things that are visible, the things that are on the earth, అంటే ఈ భూలోకంలో మనకు కనిపించేవి and the things that are in heaven, the spiritual beings, ఆకాశమందు ఉన్న అవి ఆత్మ సంబంధమైన విషయాలు కూడా ఆయననే చేశాడు. everything he created. అన్నీ కూడా ఆయన సృష్టించాడు. Visible things. What are the visible things? కనిపించేవి దృశ్యమైనవి ఏమిటి? For a human eye can see the things that are there. మనిషి తన కళ్ళతో కనిపించేవి చూస్తాడు. The visible things are earth, planets, creatures, everything. Those are visible, those are tangible, so that a human eye can see. ఈ భూలోకము దృశ్యమైనవి, ఆకాశ పక్షులు, ఏమైతే కనిపిస్తే చెట్లు, ఇవన్నీ కూడా మనం ఏమైతే చూస్తామో మనకు కనపడుతుందో అవన్నీ కూడా దృశ్యమైనవి. So those things are created by him. అవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా సృష్టింపబడ్డాయి. And the invisible things, what are the invisible things? అదృశ్యమైనవి ఏమిటి? We know that there are things which are invisible. మనకి కనిపించవి అదృశ్యమైనవి ఉన్నాయని మనకు తెలుసు. People assume that there is an unknown world. అయితే కొంతమంది అనుకుంటారు, ఊహించుకుంటారు ఏదో తెలియని ఒక లోకము ఉన్నది అని. There is life after death. మరణం తర్వాత జీవము ఉన్నదని. There are invisible things అదృశ్యమైనవి ఉన్నాయని, which human eye cannot see, మనిషి తన కళ్ళతో చూడలేనివి ఉన్నాయి, which are not tangible. అవి మనకి కనిపించేవి కావు. But Bible says the invisible things are also created by God. అదృశ్యమైనవి కూడా యేసుక్రీస్తు ద్వారానే సృష్టింపబడ్డాయి అనేది బైబిల్ చెప్తున్నది. It doesn't depend on us, on our belief. If I don't see that, then I think that they don't exist. అయ్యో నేను చూడకపోతే అవి లేవు అని మన పైన, మన చూపు పైన ఆధారపడి లేవు. So it doesn't depend on us, but the invisible things exist. అయితే అదృశ్యమైనవి కూడా అవి ఉనికిలో ఉన్నాయి, అది మన పైన ఆధారపడి, మన కనుదృష్టి పైన ఆధారపడి లేవు. And those things are also created by God, by Jesus Christ. అవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా సృష్టింపబడ్డాయి. Then he gives the detailed descriptions that whether thrones or dominions or rulers or authorities. తర్వాత ఆయన చెప్తున్నాడు, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను. These are the powers of darkness. ఇవన్నీ అంధకార సంబంధమైన శక్తులై ఉంటున్నాయి. Paul gives the description in Ephesians chapter 6 verse 12. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఆ వాటి గురించి చెప్తున్నాడు. He says that we do not wrestle against flesh and blood, but against the rulers, against the authorities, against the cosmic powers over the present darkness, against the spiritual forces of evil in the heavenly places. ఏలనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. That means Paul is telling that all the cosmic powers, all the powers of darkness are also created by Jesus Christ. పౌలు చెప్తున్నాడు, ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములను కూడా యేసుక్రీస్తు ద్వారానే సృష్టింపబడ్డాయి. So the Colossians were thinking that those are supreme over Christ. అయితే ఈ యొక్క కొలె సంఘాలు చెప్తున్నారు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు కంటే అధికారం కలిగినవి, ఆధిపత్యం కలిగినవని చెప్తూ ఉన్నారు. But Paul is telling that all things are created by him. అయితే పౌలు చెప్తున్నాడు, అన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారానే సృష్టింపబడ్డాయి. That means that Jesus created the evil one, అంటే the powers of darknesses. అంధకార సంబంధమైన లోకనాథులను కూడా యేసు ప్రభు సృష్టించాడు? Absolutely not. He did not created them. ఆయన ఖచ్చితంగా అవి చేయలేదు. కానీ But he did not created the way they are now. ఇప్పుడు ఉన్న రీతిగా ఆయన సృష్టించలేదు. He did not created the evil. ఆయన చెడును, ఈ యొక్క దురాత్మలను ఆయన సృష్టించలేదు. Satan was not created as Satan. అపవాది సాతానుడు సాతానుగా సృష్టింపబడలేదు. But Satan was Lucifer, was an angel. సాతాను, లూసిఫరు ఒక దేవదూత. It sinned against God. అది దేవునికి వ్యతిరేకంగా పాపము చేసింది. And God throwed him. అప్పుడు దేవుడు దానిని పడవేసెను. And that is how he is ruling this earth. ఆ విధంగా ఈ యొక్క భూలోకమును ఆ శక్తులు, ఆ అధికారులు అంధకార సంబంధంగా మార్చబడి ఉన్నాయి. Also rules over them. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారి పైన అధికారము, ఆధిపత్యమును కలిగి ఉన్నాడు. And God uses them for his glory. దేవుడు తన మహిమార్థమై
ఇవన్నిటిని వాడుకుంటూ ఉన్నాడు. God is supreme above them and they uses them for his own purposes. దేవుడు వీటన్నిటిపైన ఆధిపత్యం గలవాడు. ఆయన ఉద్దేశాల కొరకు వీటన్నిటిని కూడా ఆయన ఉపయోగించుకునే దేవుడు ఉంటున్నాడు. So Paul is telling them that Christ is supreme over the forces of darkness. పౌలు చెప్తున్నాడు, యేసు ప్రభు వారు ఈ అంధకార సంబంధమైన లోకనాథుల పైన అధికారం కలిగి ఉన్నవాడు అని యేసు ప్రభు గురించి చెప్తూ ఉన్నాడు. Why? Because he created them. ఎందుకంటే వీటన్నిటిని ఆయననే సృష్టించాడు కాబట్టి. And all these exist for him. ఇవన్నీ కూడా ఆయన కొరకే అవి ఉన్నాయి కాబట్టి. Verse 16, last part, it says that all things were created through him and for him. 16వ వచనం ఆఖరిలో చూస్తాము, సర్వమును ఆయన యందు ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడ్డాయి అని చూస్తున్నాం. Sometimes we think that everything is created or everything exists for me. మనం అనుకుంటే ఒక్కోసారి ప్రతిదీ కూడా సృష్టింపబడ్డది నా కొరకే చేయబడ్డది అని మనం అనుకుంటాం. We think that we are the center of attraction for God. మనమే దేవుడిగా మన పైనే ఆయన దృష్టి అంతా ఉన్నది. For example, I have a daughter. ఒక ఉదాహరణకు నాకు కుమార్తె ఉన్నది. So she is the center of attraction for us. మా అందరికి కూడా ఆమెనే మాకు దృష్టి మా అమ్మ పైనే ఉంటుంది. And she is our world. ఆమె మా లోకము. We think that she is our world to the parents, to us. మాకు తల్లిదండ్రులుగా మాకు అమ్మ మా లోకం అని అనుకుంటాం. So everything that I do, it revolves around her. ప్రతిదీ నేను ఏం చేసినా ఆమె చుట్టూవే అవన్నీ ఉంటాయి. So whatever decision I make, whatever I purchase, whatever I do, it revolves around her. నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఏమి కొన్నా అవన్నీ కూడా ఆమె చుట్టూ సంబంధించిందే ఉంటుంది. This is how we also think that we are the center of attraction for God and everything revolves around me. అదే విధంగా మనం అనుకుంటాం, దేవుడు కూడా నా పైనే దృష్టి ఉంచి నా చుట్టే ఆయన ఆలోచనలు ఉంటాయని మనం అనుకుంటాం. That is true. అది సత్యమే, but that is not completely true. కానీ సంపూర్ణమైన సత్యము అది కాదు. This is the reason why God created everything. ఈ కారణం ఇక్కడ దేవుడు ఎందుకు అన్నిటిని చేశాడు అనే కారణాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. And everything does not exist by itself. సమస్తము దానిగా అవి రాలేవు. But everything existed by Christ Jesus. అవన్నీ కూడా ఉన్నవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా సృష్టించబడ్డాయి. And it exists for him. ఆయన కొరకే అవి ఉంటాయి. It says that all things were created through him and for him. ఆయన సమస్తము కూడా ఆయన ద్వారా ఆయనను బట్టి ఆయన కొరకు సృజింపబడ్డాయి. That means everything exists for him, for his glory. అంటే సమస్తము కూడా ఆయన మహిమార్థమయే ఉన్నాయి. So we are all created in his image for him, not to live our own selves. మనం అందరము కూడా ఆయన వలే ఎందుకు ఉన్నామంటే ఆయన ఉండడానికి కాదు, కానీ ఆయన కొరకు మనం జీవించడానికి. So everything exists on the earth, or everything that is there, it exists for Christ. ఈ భూలోకంలో ఉన్నవన్నీ కూడా యేసుక్రీస్తు కొరకే ఉంటున్నాయి, యేసుక్రీస్తు కొరకే జీవించాలి. That is the reason, if you see, the fourth point is verse 17. నాలుగో మాట చూస్తున్నట్లయితే 17వ వచనంలో, and he is before all things and in him all things hold together. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడై ఉంటున్నాడు. That means Jesus Christ sustains all things. The fourth point is Jesus Christ sustains all things. నాలుగో మాట ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారే సమస్తాన్నిపై ఆధారం చేసుకుంటూ ఆయన ఉన్నాడు, ఆధారభూతుడుగా ఉంటున్నాడు. That is the reason everything exists for him. That is the reason he sustains it. సమస్తము ఆయన కొరకే ఉంటుంది కాబట్టి ఆయన దాన్ని సంరక్షించేవాడిగా, నడిపించేవాడిగా ఉంటున్నాడు. Hebrews chapter 1 verse 3. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము ఆఖరి మాట. Last passage, it says he upholds the universe by the power of his word. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వచించును. So everything God upholds it, God sustains it. సమస్తమును కూడా యేసుక్రీస్తు వారు పట్టుకొని ఉన్నారు, దాన్ని సంరక్షించి నడిపించేవాడిగా ఆయన ఉన్నాడు. Is not only the creator, Jesus is not only the creator, but he is the sustainer. ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, కానీ సృష్టిని నిర్వహించువాడిగా, నడిపించేవాడిగా ఉంటున్నాడు. We have the wrong understanding about miracles. అద్భుతాల విషయంలో మనకు తప్పుడు ఆలోచన మనం కలిగి ఉంటున్నాం. We have fantasy, we wonder when we see miracles or supernatural. మనం అద్భుతాలు చూసినప్పుడు నిజంగా ఏదో ఊహల్లోకి వెళ్ళిపోతాము, మనం ఆశ్చర్యపడుతూ ఉంటాము. That is why many people are deceived by the miracles, and that is why false preachers attract more people. అందుకే చాలామంది అద్భుతాల ద్వారా
తప్పుడుతో పట్టించబడుతున్నారు. చాలామంది అద్భుతాల కొరకు వెతుకుతూ పరిగెడుతూ ఉన్నారు. When we see some unusual things happening, some supernatural happening, ఎప్పుడైతే మనము కొన్ని అద్భుత కార్యాలు చూస్తామో, ఆశ్చర్యకార్యాలు మనం చూస్తామో, we expect that and we want to see that and we long for it and we seek for that. మనము దాని కొరకు ఎదురు చూస్తుంటాము, దాని కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాము, దాన్ని వెతుకుతూ ఉంటాం. But we should have this understanding that God himself is a supernatural God. మనం అర్థం చేసుకోవాలి, దేవుడే అద్భుతమైన దేవుడు, ఆయనలోని అద్భుతము ఆశ్చర్యం ఉన్నదని మనం గ్రహించాలి. And the word of God says that he upholds the universe by the power of his word. తన మహత్తుగల మాటల చేత సమస్తమును ఆయన నిర్వహించువాడిగా ఉంటున్నాడు, నడిపించేవాడిగా ఉంటున్నాడు అని మనం గుర్తు చేసుకోవాలి. The God who spoke everything into the light and everything came into existence. ఆయన వెలుగులో ఏదైతే మాట్లాడో సమస్తమైన మాటలంతా కూడా ఉనికిలోకి వచ్చింది. With that same word he is sustaining it. అదే మాటతో ఆయన నిర్వహించేవాడిగా నడిపించేవాడిగా ఉంటున్నాడు. Think about the creation of God. దేవుని యొక్క సృష్టి గురించి మీరు ఆలోచించండి. Today we have seen the sun rising. ఈ రోజు సూర్యుడు ఉదయించడం మనం We చూస్తున్నాము. are seeing time ticking. తర్వాత గడియారం కదులుతూ ఉన్నది. We will see the sunset. తర్వాత సూర్యుడు అస్తమించడం చూస్తాము. Every second is going on. ప్రతి క్షణము కూడా ముందుకు వెళ్తూ ఉన్నది. Why? ఎందుకు? Because God is upholding it by his word. ఎందుకంటే దేవుడు తన మాట చేత దాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. We can see the plants, the trees and everything are not growing by itself, but God is the one who is making it grow. చెట్లు మొక్కలు అవన్నీ కూడా ఏదో దానికే పెరగట్లేదు, కానీ దేవుడే దాన్ని పెంచుతూ ఉన్నాడు. And God is the one who is feeding all the birds of the air. ఈ ఆకాశ పక్షులను దేవుడే పోషిస్తూ ఉన్నాడు. He says that I am making the grass grow on the hill so that the cattle may eat it. ఇదిగో నేనే గడ్డిని పెంచుతున్నాను, ఎందుకంటే పశువులు తిన్నట్లుగా అవి చేస్తున్నాను. We can see the harvest, we can see the fields, all are growing so that we can have food. It is God is the one who is sustaining. మనం పంటను చూడగలుగుతున్నాం, పొలము చూడగలుగుతాము, ఫలము చూడగలుగుతాం, దానివల్లనే మనము పోషించబడుతున్నాము, ఎందుకంటే అవన్నీ మనం చూస్తున్నాం. Every second is a supernatural work of God. ప్రతి క్షణము కూడా దేవుని యొక్క అద్భుతమైన కార్యమై ఉంటున్నది. Everything, if you observe everything, it is a supernatural work of God. మీరు సమస్తాన్ని గమనించినట్లయితే సమస్తము కూడా యేసుక్రీస్తు దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్య కార్యమని మీరు We చూడగలుగుతారు. should wonder if God does not do miracles. అద్భుతాలు చేయకపోతే మనం నిజంగా ఆశ్చర్యపోవాలి. It is not that when God does miracle we are wondered. అయితే దేవుడు అద్భుతం చేసినప్పుడు అరే నా జీవితం దేవుడు అద్భుతం చేస్తాడు అని మనం ఆశ్చర్యపోతాం. అది కాదండి. Does supernatural work every day, every time, every second. ప్రతిరోజు ప్రతి క్షణము కూడా దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తూనే ఉన్నాడు. Because he is upholding everything ఎందుకంటే by the power of his word. ఆయన అద్భుతమైన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తూ నడిపించేవాడిగా ఉంటున్నాడు. By his only word he is upholding it. ఆయన మహత్తు గల మాట బట్టి నిర్వహిస్తూ ఉన్నాడు. Think about it, if he removes that word, what will happen to the creation? ఆ మాట తీసినట్లయితే భూలోకానికి ఏమవుతుందో, సృష్టికి ఏమవుతుందో ఆలోచించండి. God is so great that he is only upholding it by his word. He is not even putting his effort. దేవుడు ఎంత అద్భుతమైన వాడంటే కేవలమైన నోటి మాట చేత సమస్తమును భూలోకాన్ని సృష్టి నిర్వహిస్తూ ఉన్నాడు. So that is the glory of our Lord Jesus Christ. ఏ ప్రయాసపడు చేస్తున్నాడు అదే దేవుని యొక్క గొప్ప మహిమై So ఉంటున్నది. Jesus Christ is supreme above his creation. యేసుక్రీస్తు వారు సమస్తం పైన అధికారం కలిగిన వాడై ఉంటున్నాడు. Why? Because he created everything. ఎందుకంటే సమస్తమును ఆయనే సృష్టించాడు. He created the visible and the invisible things. దృశ్యమైనవి అదృశ్యమైనవి ఆయనే సృష్టించాడు. Everything is created by him. సమస్తము కూడా ఆయన ద్వారానే సృష్టింపబడ్డాయి. Everything is created for him. ఆయన కొరకే సర్వమును సృష్టింపబడ్డాయి. And that is his power and his glory and his nature. అది ఆయన శక్తి, ఆయన స్వభావము, ఆయన మహిమ ఉంటున్నది. When we know this, ఇవి ఎప్పుడైతే మనం ఎరిగి ఉంటామో we simply trust in him. ఆయన పైన మనం నమ్మకం We ఉంచుతాం. know that everything that happens in our life is allowed by God. మన జీవితం ఏదో జరుగుతుందో అది ఆయన అనుమతి ద్వారానే జరుగుతుందని మనం అప్పుడు ధైర్యంగా ఉంటాం. We know that he is upholding us. ఆయన నిర్వహించేవాడిగా, మనం పట్టుకున్న వాడిగా ఉంటున్నాడని మనం గుర్తెరుగుతాం. We know that he is working all things for his glory. సమస్తము తన మహిమ కొరకు అన్ని చేస్తున్నాడు అని మనము గుర్తిస్తాం. So the conclusion is, ముగింపులో Jesus Christ is supreme over creation. యేసుక్రీస్తు వారు సమస్త సృష్టి పైన అధికారము కలిగి ఉన్నాడు. Because he is God. ఎందుకంటే ఆయన దేవుడై He ఉన్నాడు. is God in flesh. ఆయన
మానవ రీతిలో వచ్చిన శరీరధారిగా ఉన్న దేవుడు అంటున్నాడు. who created everything, సమస్తమును సర్వమును చేసిన వాడు, created for himself, ఆయన కొరకే ఇవి చేసి ఉంటున్నాడు. and who sustains everything. సమస్తమును నిర్వహించేవాడిగా నడిపించేవాడిగా ఉంటున్నాడు. Isn't that amazing? ఇది అద్భుతమైన విషయం కాదా? God not only created, but he's sustaining and he's taking further. కేవలం సృష్టించిన వాడే కాదు, కానీ ఆయన నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న వాడుగా ఉంటున్నాడు. He is not an absent God. ఆయన మన కనిపించని దేవుడు కాదు. But Jesus did not end his life when he died on the cross and his life was finished. యేసుక్రీస్తు వారు శిలువలో మరణించిన తర్వాత అక్కడే ఆయన జీవితాన్ని ముగించి ఇది ముగింపు అయిపోయింది అని సమాప్తమైందని అనలేదు. But he is an ever present God. కానీ ఆయన ఎప్పుడూ మనతో ఉండే దేవుడుగా He ఉంటున్నాడు. rose from the dead ఆయన మరణం నుండి తిరిగి లేచాడు. so that through him we might have life. ఆయన ద్వారా మనకు జీవం కలిగినట్లుగా ఆయన తిరిగి లేచాడు. So that we can live for him. ఆయన కొరకు మనం జీవించాలని ఆయన తిరిగి లేచాడు. That is the reason he came and died and rose again. అదే కారణం బట్టి ఆయన మరణించి తిరిగి లేచాడు. So that through him everything can live for him. ఆయన ద్వారానే ఆయన కొరకు జీవించాలనే ఉద్దేశంతో When you know this truth, ఈ సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు you ఎరుగుతావో, will worship Lord Jesus Christ for who Christ is. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమై ఉన్నాడో అనే దానిపైన మీరు ఆరాధిస్తారు. Jesus Christ is supreme over his creation, the seen and the unseen world. యేసుక్రీస్తు వారు ఆకాశమందు భూమి అందును దృశ్యమైన అదృశ్యమైన పైన సృష్టికర్త అయి ఆయన పైన అధికారం కలిగి ఉన్నాడు. He is the firstborn. ఆయన అన్నిటిలో ముందుగా ఉన్నవాడు. He is the image of the invisible God. ఆయన అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపం ఏంటున్నాడు. Created everything ఆయన సమస్తమును సర్వమును సృజించినవాడు. for himself, ఆయన కొరకే ఆయన చేసి ఉంటున్నాడు. and he also sustains everything. ఆయన సమస్తం నిర్వహించేవాడు, ఆయన కొరకే నిర్వహించేవాడుగా ఉంటున్నాడు. Let us pray and look to God. ప్రార్థన చేసి దేవుని వైపు మనం చూద్దాం. Let us worship God. దేవుని ఆరాధిద్దాం. Let us worship this creator God ఈ యొక్క సృష్టికర్తైన దేవుని యేసు ప్రభు వారిని మనం who ఆరాధిద్దాం. revealed himself through the person of Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా తండ్రి తను తాను బయలుపరుచుకున్నాడు. He is the image of the invisible God. ఆయనే అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపమైన All the nature, all the glory, all the power, all the character of God has been revealed through Christ Jesus. దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క శక్తి, తన ఉనికి అన్నీ కూడా ఆయన తత్వం అంతా కూడా యేసుక్రీస్తులో Jesus బయలుపరచబడింది. Christ is not a created being, but he is a creator. యేసుక్రీస్తు వారు సృష్టింపబడిన వాడు కాదు, కానీ ఆయనే సృష్టికర్త. He is eternal God. ఆయన నిత్యమైన దేవుడు. Everything is under him. సమస్తము ఆయన స్వాధీనములో ఆయన కింద ఉన్నది. He is supreme above everything. ఆయన సమస్తం పైన అధికారము కలిగిన వాడు. Even this Satan is also under control of him. అపవాది కూడా ఆయన స్వాధీనములో ఉన్నది. When we know this truth, ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనం గుర్తెరుగుతామో our hearts be comforted. మన హృదయాల్లో Nothing ఆదరణ ఉంటుంది. is beyond out of his reach. ఏది కూడా ఆయనకు అందదు అన్నది లేదండి. Everything happens in our life happens because God permits it. మన జీవితంలో ఏది జరుగుతున్నా ఆయన అనుమతిస్తేనే జరుగుతుంది. And it happens for the glory of God. As we going to prepare for the communion, ప్రభు బల్ల కొరకు సిద్ధం అవపడుతుండగా before that let us pray for the heard message of God, విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. and then let us prepare our hearts. Meanwhile you can also be ready with your cups and the bread. ఈలోపు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఈలోపు మీ దగ్గర ఉన్నటువంటి పాత్రలను రొట్టెను సిద్ధపరచుకోండి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for this wonderful word that you have spoken to us. తండ్రి, మీరు మాట్లాడిన గొప్ప మాటలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. Yes, Jesus, you are the firstborn of all. యేసయ్య, మీరు అందరిలోనూ ప్రథమ ఫలమై ఉన్నారు. You are our creator God. నీవు మా సృష్టికర్తవై ఉన్నావు. And Lord, through you all things were created. నీ ద్వారా సమస్తమును సృజింపబడి ఉన్నది And you ప్రభువా. are sustaining this world, O God. ప్రభువా, నీవు ఈ రాజ్యమును ఈ లోకమును ఏలుచున్నటు వాడవు. We thank you for dying for us on the cross for our sins. మా కొరకు సిలువలో మరణించిన విధానానికై మా పాపముల కొరకు మరణించినందుకు మీకు వందనాలు ప్రభువా. We thank you for raising from the dead. మృతి నుండి తిరిగి లేచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. Thank you for offering us forgiveness through your death and resurrection. నీ మరణము పునరుద్ధానము ద్వారా మాకు క్షమాపణ అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభువా. Thank you for dying for me, O God. ప్రభువా, నా కొరకు మరణించినందుకు మీకు వందనాలు. We give you praise, we give you glory. అయా, నీకు మహిమ ప్రభావములను ఆరోపిస్తున్నాం. Even as we prepare for our communion, Lord.
ప్రభువా, ఈ ప్రభు సహవాసం కొరకు మేము సిద్ధపడుచుండగా we ask you that you will prepare our hearts, ప్రభువా మా హృదయములను సిద్ధపరచుమని అడుగుచున్నాము. make us acceptable before you, O God. అయా నీ ఎదుట అంగీకార యోగ్యంగా మమ్మల్ని మలుచుమని ప్రార్థిస్తున్నాము. Forgive us of our sins, మా పాపములను క్షమించుమని వేడుకొనుచున్నాము. and we ask you that you will touch our lives, Lord. అయా మా జీవితాలను మీరు మారుస్తారని నమ్ముచున్నాము. In Jesus' name we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Let us turn our Bibles to Matthew chapter 26, verse 26 to 29. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుండి 29 వచనాలు చదువుకుందాం. Now as they were eating, Jesus took bread, and after blessing it, broke it and gave it to the disciples and said, "Take it, this is my body." And he took a cup, and when he had given thanks, he gave it to them, saying, "Drink of it, all of you, for this is my blood of the covenant, which is poured out for many for the forgiveness of sins. I tell you, I will not drink again of this fruit of the vine until that day when I drink it new with you in my Father's kingdom." వారు భోజనము చేయిచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కృతదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. So let us partake in the communion, which resembles the body of Christ and the blood of Christ for our salvation. క్రీస్తు రక్త శరీరములకు సాదృశ్యమైనటువంటి ప్రభువు వల్లలో పాల్గొందాము. The primary reason Jesus died for us, Jesus came to this world, is not to give us any earthly or material blessings, but to forgive us of our sins. That is what we see in the scripture that we read today. ఈ లేఖనంలో మనం గమనించినట్లయితే ప్రభువు మన కొరకు మరణించినది ఇహలోకపు వస్తువులను ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించుటకు కాదు, కానీ మనకు పాప క్షమాపణను అనుగ్రహించుటకు. Jesus took bread and after blessing it, broke it and gave it to the disciples. యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చెను. And he said, "Take it, this is my body." మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. Let us partake in the bread which resembles the body of Christ. క్రీస్తు శరీరంకు సాదృశ్యమైనటువంటి రొట్టెలో పాలు పొందుకుందాం. And he took a cup, and when he had given thanks, he gave it to them, saying, "Drink of it, all of you." మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, "For this is my blood of the covenant, which is poured out for many for the forgiveness of sins." ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. Let us partake of the cup which resembles the blood of Jesus Christ. క్రీస్తు రక్తమునకు సాదృశ్యమైనటువంటి పాత్రలో పాల్గొందాము. Thank you, Lord, for your blood. Thank you for your body that was died for us. అయ్యా, మా కొరకు విరవబడినటువంటి మీ శరీరమును బట్టి, మీరు చిందించినటువంటి రక్తమును బట్టి మీకు వందనాలు. We thank you for offering forgiveness of sins through your sacrifice. అయ్యా, మా పాపముల కొరకు క్షమాపణను అనుగ్రహించిన విధానానికే మీకు వందనాలు. We thank you for your body. We thank you for your blood. అయ్యా, మీ శరీరమునకై మీ రక్తమునకై మీకు వందనాలు. We thank you for the hope that we are going to drink and eat in a new way with the Father, with you, O God, in the future. అయ్యా, మీతో కూడా తండ్రితో కూడా చేరి ప్రభు తండ్రి క్రొత్తదైనటువంటి పాత్రలు పాలు పంచుకునే అవకాశమును నిరీక్షణను మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. Until then, help us to live for your glory's sake, Lord. అయ్యా, ఆ దిన పర్యంతము ప్రభు తండ్రి మీ కొరకు పరిశుద్ధంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. Lord, we ask you that you help us to meditate on the cross, because there is power in the blood of Jesus. అయ్యా, అప్పటి వరకు క్రీస్తు శిలువ యందు ధ్యానించుటకు మాకు సహాయం దయచేయండి. And help us to look up to you, O God, knowing that we have a hope in Christ Jesus.
అయా మీ వైపు చూస్తూ అయా మాలో మీకు నిరీక్షణ ఉంది అని నమ్మగలిగేటటువంటి సహాయమును మాకు అనుగ్రహించండి. We give you glory and praise. అయ్యా మీకు మహిమను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. We worship you, Lord. మిమ్మల్ని ఆరాధిస్తున్నాము. We give you praise. We give you glory and honor, O God, because you alone are worthy and there is no one like you, O God. అయ్యా ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మిమ్మల్ని కొనియాడుచున్నాము ప్రభువా, ఎందుకంటే మీరు తప్ప మీ వంటి వారు ఈ లోకంలో ఎవరునూ లేరు తండ్రి. In Jesus' name we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. God bless you, church.